బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటుందని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తామంటున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా ఉండాలంటే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున మెతుకు ఆనంద్ మేమిన్పేట మండలం దుర్గం చెరువు కేసారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాలు రావు. ఇగో ఇది ఎవరు చేస్తారంటే తప్పిదారి ఇట్లా బీజేపీకి ఓటేస్తే పూర్తి ఓటేస్తే కాంగ్రెస్ ఓటేస్తేనేమో వికారాబాద్ జిల్లాను కలెక్టరేట్ మొత్తం మీకేసేస్తారంట. అందుకని మీరు ఆలోచన చేయాల. కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రో మీకు తెలుసు. 200 పెన్షన్ ఉంటే మొదటిసారి గెలిచినప్పుడు 1000 చేస్తా అన్నాడు. చాలా మందికి 1000 రూపాయలు వచ్చినాయి. ఈయన రెండోసారి గెలిచినప్పుడు 2000 చేస్తా అన్నాడు. 2000 చేసిండు. నాకు తెలిసి ఇంకా గవే 2000 వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళేమో 4000 చేస్తా అన్నారు. 4000 ఎవరెవరికి పెన్షన్ వస్తుందో చేతులు లేపాలి. ఎవరికన్నా ఒక్కరికైనా 4000 పెన్షన్ వస్తున్నదా? ఒకరికన్నా మళ్ళా కేసీఆర్ సార్ ఇచ్చేటటువంటి 2016 వస్తున్నాయి కదా, అవునా కాదా? కాబట్టి 5 నెలల ఇప్పుడు ఏమన్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ నెల తీసుకుంటే మీకు 2000 వస్తాయి, మేము గెలవంగానే వచ్చే నెల ఇట్లా తీసుకుంటే మీకు 4000 వస్తాయి అన్నారు. మరి 5 నెలలు అయిపోయింది కదా. 5 నెలలు అయిపోయిందంటే నెలకు 2000 లెక్కన బాకీ లెక్క పెడితే 5 నెలలకు కలిపితే ఎంత అవుతుంది? 10,000 రూపాయలు. మీ అందరికి కూడా ఇప్పుడు ఎవరెవరికైతే 2000 పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తున్నది వస్తున్నదో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 10,000 బాకీ ఉన్నట్టు లెక్క.